హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఏపీ ఈసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ డీటెయిల్గా రిలీజ్ అయింది. మీరు ఒకసారి సైట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. వీడియో చూసిన తర్వాత చెక్ చేయండి. ఈ వీడియోలో మనము కౌన్సిలింగ్ డేట్స్ అంటే ఫీజు పేమెంట్ ఎప్పుడు, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు, క్లాస్ వర్క్ ఎప్పుడు జరుగుతాయి అండ్ అలాగే ఫీజు పేమెంట్ ఎంత, కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి అండ్ అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళు ఎక్కడ చేయాలి, ఆన్లైన్లో పెట్టుకోవాలా లేకుంటే ఆఫ్లైన్లో వెళ్ళి వెరిఫై చేయించుకోవాలా, దాంట్లో గురించి అన్నీ ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ పైన 2 పారాగ్రాఫ్లు వచ్చేసి ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి, దాంట్లో క్వాలిఫై అయి ఉండాలి, దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేసి ఉంటారు. అంతకుమించి ఏం మెన్షన్ చేయరు. క్వాలిఫై అయిన వాళ్ళు జూలై 4 నుంచి జూలై 11 వరకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది, మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయండి అని మెన్షన్ చేశారు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూలై 4 నుంచి జూలై 11 వరకు మీకు ఫీజు పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ ఎంట్రీ, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఈ 4 నుంచి 11 లోపు జరిగిపోతాయి. ఓకేనా? నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫీజు పేమెంట్ కట్టాలి. ఒక కౌన్సిలింగ్కి మీకు ఖచ్చితంగా ఫీజు పేమెంట్ కట్టాలి. మీరు పాలిసెట్కి కూడా కట్టింటారు మీరు కౌన్సిలింగ్ చేసుకునేటప్పుడు. ఈ ఈసెట్ ఫీ పేమెంట్ వచ్చేసి కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ ఓసీబీసీ వాళ్ళకి 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600. ఓకేనా? ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ డేట్స్ వచ్చేసి 4 డేస్ అయితే టైం ఇచ్చాడు. జూలై 4 నుంచి జూలై 8 వరకు అయితే మీకు టైం ఇచ్చారు, 4 డేస్. మీరు ఆ లోపల కట్టుకోండి. ఓకేనా? లేట్ అయితే చేసుకోవద్దు. రిలీజ్ అయిన 1 డే తర్వాత అయినా కట్టండి. 1 డే, ఎందుకంటే రిలీజ్ అయిన రోజు కడితే కొంచెం సర్వర్ ఇష్యూ ఉంటాయి. 1 డే తర్వాత కట్టండి. ఓకేనా? డే లాస్ట్ డే అప్పుడు కట్టకండి, మీకు అప్పుడు సర్వర్ ఇష్యూ ఉంటాయి, అప్పుడు ఫీజు పేమెంట్ కాదు, మీరైతే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కారు. ఓకేనా? 5, 6 మధ్యలో 5, 6, 7 మధ్యలోనే కట్టేసుకోండి ఫీజు పేమెంట్. లాస్ట్ దాకా అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆన్లైన్లో ఏదైనా సర్టిఫికేట్ వెరిఫికేట్ కాలేదంటే, ఎన్నిసార్లు పెట్టినా వెరిఫై కాలేదు అంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి విజిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసుకోవచ్చు, మీకు వచ్చేసి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 4 నుంచి 9 వరకు సేమ్ మీ ఫీజు పేమెంట్ ఎప్పుడు కడతారో దాని తర్వాతనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ట్యాబ్ యాక్సెస్ అవుతుంది. ఓకేనా? దాని తర్వాత 4 నుంచి 9 వరకు. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్స్ ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసేసింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 7 నుంచి 10 వరకు అయితే ఉంది. జూలై 7 నుంచి 10 వరకు అయితే మెన్షన్ చేశారు. ఓకేనా? మీరైతే ఈ 3 డేస్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఫ్రీజ్ బటన్ కొట్టేస్తే అవి ఇంకా అన్ఫ్రీజ్ కావు. మీరు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వరకు ఆగాలి. ఓకేనా? ఆ తప్పులు ఇది చేయొద్దు. దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఏం కథ అనేది. ఓకే? డేట్ వచ్చేసి మీకు 3 డేస్ అయితే టైం ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత నేను కాలేజెస్ చేంజ్ చేసుకోవాలంటే మీకు డేట్ వచ్చేసి 11 అయితే ఇచ్చాడు, 11. ఓకేనా? ఇంకా రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఎప్పుడు ఏ కాలేజ్ అలాట్ అయింది, ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే జూలై 13th అయితే వస్తుంది. ఓకేనా? మీకు ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి జూలై 14 నుంచి జూలై 17 వరకు టైం ఉంది. ఒక 3 డేస్ టైం ఉంది. 3 డేస్ కాదు, 5 డేస్. మీ కాలేజ్ చెప్పేస్తే సరిపోతుంది. దాని గురించి కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? 3 డేసే టైం ఉంది సెల్ఫ్ రిపోర్టింగ్, 14 నుంచి 17 వరకు. ఇంకా మీకు క్లాసెస్ ఎప్పటి నుంచి జరుగుతాయంటే 14 నుంచే జరుగుతాయని మెన్షన్ చేశారు. అంతే అనమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇంకా నేను ఈసెట్ కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్ రిక్వైర్ అవుతాయి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ ఆఫ్ ఫీ ప్రాసెసింగ్ అనమాట. మీరు రిజిస్ట్రేషను ఫీజ్ పేమెంట్ ఎట్లా చేయాలని ఇది ఇచ్చారు స్టెప్స్. నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు వచ్చేసి ఈ లింక్ అయితే ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఏం లేదు, ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ అని కొడితే మీకు టాప్లో ఒకటి ఈసెట్ 2025 అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అది ఆ వెబ్సైటే, కౌన్సిలింగ్ వెబ్సైట్. ఆడికి పోయిన తర్వాత మీకు ఒక జూలై 4th క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఎనేబుల్ చేసి ఉంటారు. దాన్ని క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
ఓకేనా. అండ్ అలాగే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది, మీ ఈసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అంతా చేస్తానే. దాని తర్వాత ఇఫ్ ఏమైనా మోడిఫికేషన్ ఉంటే అప్డేట్ చేసుకోండి, లేదు అంటే చేసుకోవద్దు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇఫ్ నో మోడిఫికేషన్ అప్డేట్స్ రిక్వైర్డ్ క్యాండిడేట్ కెన్ యూజ్ ద ప్రొవిజన్ బై సెలెక్టింగ్ ది నో ఆప్షన్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ బాక్స్. Provide in verify box under the label do you want to make any changes in above information provided and select helpline center, accept the declaration and click submit button. Then the candidate will direct to processing fee payment gateway. In case మీకు ఏమన్నా మోడిఫికేషన్స్ అప్డేట్స్ ఉన్నాయంటే ఎస్ అని చేయండి. ఓకేనా. ఏమన్నా ఉంటే ఎస్ అని, లేదు మాకు అన్ని మోడిఫికేషన్ కరెక్ట్గా ఉన్నాయంటే నో అని చేసేసి ఇంకా పేమెంట్ సబ్మిట్ కొట్టేస్తే మీకు పేమెంట్ గేట్వే అయితే పోతుందన్నమాట. పేమెంట్ గేట్వేకి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుంది, దానికైతే మీరు ఫీ పేమెంట్ చేస్తారు. ఇఫ్ ఎనీ మోడిఫికేషన్ అప్డేట్ రిక్వైర్డ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ క్యాండిడేట్ కెన్ యూజ్ ద ప్రొవిజన్ టు మేక్ చేంజెస్ బై సెలెక్టింగ్ ద ఎస్ అనమాట. ఇక్కడ మీకు ఏమైనా మోడిఫికేషన్ ఫస్ట్ది ఏంటంటే, మీకు మోడిఫికేషన్ ఏం లేకపోతే నో క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రాసెసింగ్ ఫీ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమన్నా ఉన్నాయి మాకు అంటే ఎస్ అని క్లిక్ చేసి మీ చేంజెస్ చేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మీకు కూడా పేమెంట్ అనేది గేట్వే ఓపెన్ అవుతుంది. ఓకేనా. నేను చెప్పా కదా, ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 1200 ఫర్ ఓసీబీసీ, 600 ఫర్ ఎస్సీ ఎస్టీ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. July 4 నుంచి July 8 వరకు. ఓకేనా. ఈ డేట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆ ప్రింట్ బటన్ కొడితే ప్రింట్ తీసుకోండి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో జరుగుతుంది, జాగ్రత్తగా. ఓకేనా. క్యాండిడేట్స్ అదర్ దాన్ పీడబ్ల్యూడి, క్యాప్, స్కోర్ట్స్ అండ్ అలాగే గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ అన్గోల్ ఇండియా. ఓకేనా. వీళ్ళు తప్ప ఉండండి, నేను చదివి మీకు చెప్తాను. ఓకే, ఏం లేదండి, ఇక్కడ మెన్షన్ చేశారు కదా వాళ్ళు అండ్ అలాగే మీకు సర్టిఫికేట్ లేని వాళ్ళు, ఐ మీన్ కౌన్సిలింగ్ అయితే ఆన్లైన్లో జరుగుతుంది. మీ సర్టిఫికేట్స్ అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్యాబ్ కూడా ఓపెన్ అవుతుంది. పేమెంట్ కంప్లీట్ అయినాక దాన్ని క్లిక్ చేసి మీ అనేది స్కాన్ చేయాలి. ఇన్ కేస్ మేము ఓన్గా చేసుకున్న మా దగ్గర ల్యాప్టాప్ ఉందంటే వీ కెన్ గో అనమాట, మీరే చేసుకోవచ్చు. లేదు మేము చేసుకోలేమంటే మీరు మీ సేవ సెంటర్కి వెళ్తే వాళ్ళైతే చేస్తారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదన్నా మీకు సర్టిఫికేట్ స్కాన్ కాలేదు అంటే మీరు వచ్చేసి ఫిజికల్ హెల్ప్ లైన్ సెంటర్స్కి విజిట్ కావచ్చు అనమాట. ఇన్ కేస్ మీ వచ్చేసి వెరిఫై అయిపోయాయంటే మీరు ఏమి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళనక్కర్లేదు. ఓకేనా. బోత్ ఎవరైనా స్పెషల్ కేటగిరీ అయినా నాన్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫై చేయాలి. ఇన్ కేస్ మీ సర్టిఫికేట్లో ఏమన్నా వెరిఫై కాలేదంటే మీరు అప్పుడు హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళచ్చు. ఓకేనా. వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద మెజారిటీ ఆఫ్ ద నోట్ చూడండి, ద మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ కమిటింగ్ ద ఫాలోయింగ్ మిస్టేక్ అనమాట. నాట్ అప్లోడింగ్ ద అప్రాప్రియేట్ సర్టిఫికేట్స్, ఇంప్రాపర్ స్కానింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇమేజెస్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ విజిబుల్, హెన్స్ ద క్యాండిడేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ ఆల్ అట్మోస్ట్ కేర్ వైల్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్. ఏంటంటే చాలామంది ఎట్లా చేస్తారంటే సర్టిఫికేట్ స్కాన్ చేసేటప్పుడు బాగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేవాళ్ళు మళ్ళీ ఇంప్రాపర్గా స్కాన్ చేస్తారు. ఇమేజెస్ అనేది కొన్ని విజిబుల్ కావు, ఫోటోలు స్కాన్ చేస్తే బాగా కానొస్తాయి. ఇవన్నీ ఇట్లా ఉండకూడదు. ఓకే. ఆఫీసర్స్ వెరిఫై చేసేటప్పుడు వాళ్ళకనేది మీ సర్టిఫికేట్స్ అన్నీ బాగా కానరావాలి కాబట్టి పైనన్నీ మీరు మిస్టేక్స్ చేయకూడదు. ఓకేనా. అందుకే నేను ఏం చెప్తానంటే ఇన్ కేస్ మేము చేసుకుంటామంటే చేసుకోండి, లేదు మేము చేసుకోలేమంటే మీ సేవ సెంటర్కి వెళ్ళండి. ఓకే. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద వెరిఫికేషన్ ఆఫ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. ఓకే, ఏంటంటే ఈ కింద మెన్షన్ చేశారు కదా 9 సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయాలి అంటే. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మనం ఏ సర్టిఫికేట్స్ మెన్షన్ చేశారంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను, బట్ ఇక్కడ చెప్తాను చూడండి. ఓకే. ఎస్ఎస్సి మార్క్స్ మెమో,
డిప్లొమా ఆర్ డిగ్రీ, మీరు డిప్లొమా కాబట్టి డిప్లొమా మార్క్స్ మెమోస్. ఇన్ కేస్ మీరు డిగ్రీలో బీఎస్సీ చేసింటే వాళ్ళ డిగ్రీ మార్క్స్ మెమోస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కావాలి. ఓకేనా. ఇన్ కేస్ మీరు బీఎస్సీ వాళ్ళైతే డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ అలాగే 9th నుంచి 10th నుంచి డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ వరకు అయితే కావాలి మీకు, ఒకవేళ మీరు బీఎస్సీ హోల్డర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ అనమాట, మీ డిప్లొమా టీసీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ నేను చెప్పా కదా, డేట్ 1/1/2022 తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్లు యాక్సెప్ట్ అవుతాయి. ఇన్ కేస్ మీ 2021, 2020 అయితే మీరు చేయించుకోండి, సర్టిఫికేట్లు వచ్చేస్తాయి అంత లోపలికి. ఓకేనా. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫీజు రింబర్స్మెంట్ కోసం. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు 7th వచ్చేసి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనమాట. మీరు ఒకవేళ ఉంటే అప్లై చేయొచ్చు. ఎవరంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మైగ్రేట్ అయ్యింటారు కదా, వాళ్ళదన్నమాట సర్టిఫికేట్. వాళ్ళు ఎప్పుడంటే వాళ్ళ డేట్ కొంచెం డేట్ అయితే మెన్షన్ చేశారు, June 2, 2014 తర్వాత కానీ బిఫోర్ June 1, 2024. ఓకేనా. ఇది యాక్చువల్గా ఎవరికి ఉండదు, ఎవరో సమ్ మెంబర్స్ అయితే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ చాలా మందికి అయితే ఉండదు, ఎవరో రేర్ పర్సన్స్ అనమాట. దాని గురించి మనం డిస్కస్ చేయనక్కర్లేదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట, ఇది వచ్చేసి ఓసీ స్టూడెంట్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. 10% మీకైతే రిజర్వేషన్ వస్తుంది. అది వచ్చేసి ఇయర్ మెన్షన్ చేశారు, 2025-26 అకాడమిక్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి మీకు. ఇన్ కేస్ మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024, 2023-24 ఉంటే యూజ్ కాదు. అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2025-26 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటేనే అది యూజ్ అవుతుంది కౌన్సిలింగ్కి, ఇది మెన్షన్ చేసుకోండి. ఓకే. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట ఫర్ ప్రైవేట్ స్టూడెంట్ క్యాండిడేట్స్ అనమాట. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అక్కర్లేదు, నేను చెప్పినట్టు ఎతవండి చాలు. 7th, 8th అక్కర్లేదు. 1, 2, 3, 4, 5, 6, 8 ఆ సర్టిఫికేట్లు అయితే చాలా ఇంపార్టెంట్, ప్లేస్ చేసుకోండి. అండ్ అలాగే మీకు వచ్చేసి ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్, ఏపీ ఈసెట్ హాల్ టికెట్, ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డ్ చాలా ఇంపార్టెంట్, అవి కూడా 3 పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ అనమాట ఇంకా బి వచ్చేసి క్యాండిడేట్స్ బిలాంగ్ టు పీడబ్ల్యూడి క్యాప్, అంటే స్పెషల్ కేటగిరీకి బిలాంగ్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఏం చేయాలంటే మీరు ఓకే, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఏం చేయాలంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వన్స్ ఫీజ్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో అప్లై చేయాలి. మీకు ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి స్పెషల్ కేటగిరీ అండ్ అలాంగ్ విత్ ఇక్కడ నేను పైన మెన్షన్ చేశాను కదా, ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఒరిజినల్ ప్లస్ 2 sets జిరాక్స్ హెల్ప్ లైన్ సెంటర్కి ఫిజికల్గా తీసుకొని వెళ్ళాలి. ఎనీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ అని మెన్షన్ చేశారు, ఆడికైతే తీసుకెళ్ళాలి. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో కౌన్సిలింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి. వన్స్ ఫీజ్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలా. అప్లోడ్ చేసిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇంటూ 2 sets జిరాక్స్ తీసుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఫర్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరికైతే స్పోర్ట్స్ కోటా క్యాప్ సర్టిఫికేట్స్ ఉంటాయో ఎన్సీసీ వాళ్ళైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఓకేనా. ఇన్ కేస్ మీరు స్పెషల్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అవుతే మీకు ఒక ఫామ్ ఇస్తారన్నమాట, అప్లికేషన్ ఫామ్, అది ప్రింట్ తీసుకొని అప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ కిందకి వస్తారు. ఓకే. ఇన్ కేస్ ఎలిజిబుల్ కాదంటే మీరు మామూలు స్టూడెంట్స్ కిందకి వస్తారు, నాన్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్. ఓకేనా. ద మెజారిటీ ఆఫ్ నోట్ చూడండి, ద మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కమిటింగ్ ద ఫాలోయింగ్ మిస్టేక్. చెప్పా కదా, సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు బాగా అప్లోడ్ చేయరు, ఇంపాపర్ స్కానింగ్ చేస్తారు, ఇమేజెస్ కొన్ని విజిబుల్గా అట్లా అప్లోడ్ చేయరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు. ఓకేనా. బాగా అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏ సర్టిఫికేట్స్ కావాలంటే మీకు ఏమన్నా ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్లో ఏదన్నా సర్టిఫికేట్ ఉంటే అది తీసుకొని వెళ్ళాలి. ఓకేనా. తీసుకొని వెళ్ళకుంటే లేదు. ఓకే.
రిపోర్టింగ్ టైం వచ్చేసి ఎవ్రీడే 9 AM అనమాట. కౌన్సిలింగ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 4 నుంచి స్టార్ట్ అవుతుంది కదా! ఆ రోజు నుంచి ఎండ్ డేట్ వరకు 9 AM ఎవ్రీడే అయితే ఉంటుంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు మనకి ర్యాంక్ వైజ్ అయితే మీకు చెప్పారనమాట ఏ డేట్ రావాలి అని. ఓన్లీ 2 డేట్స్ అయితే ఇచ్చారు మీకు, 4th నుంచే కాదు. ఇన్ కేస్ మీరు స్పెషల్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ అన్గోల్ ఇండియా సర్టిఫికేట్స్ ఉంటే మీరు వచ్చేసి మీ ర్యాంక్ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఇక్కడ ఎయిత్ తేదీన మెన్షన్ చేసిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉండి ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చింటే మీకు ఆ రోజు వచ్చేసి మీరు 8th తారీఖు వెళ్ళాలి. జూలై 8 వెళ్తే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పీడబ్ల్యూడి స్పోర్ట్స్ అండ్ అలాగే గైడ్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ ర్యాంక్స్ మెన్షన్ చేశారు చూడండి. సారీ అండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ క్యాప్ అని మెన్షన్ చేశారు కదా, 1 to 20,000 ఉంటేనే, ఒకవేళ మీకు క్యాప్ సర్టిఫికేట్ ఉంది స్పెషల్ కేటగిరీ ఉంటే అప్పుడు 1 to 20,000 ర్యాంక్ వచ్చింటే మీకు ఆ రోజున వెళ్ళాలి, డేట్ 8th తారీఖు వెళ్ళాలి. ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది 1 to 15,000 ర్యాంక్ వచ్చింటే మీరు జూలై 8 అయితే వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఇన్ కేస్ మీకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయనుకోండి సర్టిఫికేట్ 1 to 50,000 ర్యాంక్ వచ్చింటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఉండి మీరు వచ్చేసి జూలై 8 అయితే వెళ్ళాలి ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆన్గోల్ ఇండియా సర్టిఫికేట్ ఉంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా 8th తారీఖు అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 9th అనమాట, క్యాప్ సర్టిఫికేట్స్ అనమాట. మళ్ళీ క్యాప్ సర్టిఫికేట్ 20,000 నుంచి లాస్ట్ ర్యాంక్ ఎంత ఉందనుకో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాప్ సర్టిఫికేట్ ఉంది 20,000 నుంచి లాస్ట్ ర్యాంక్లో మధ్యలో ర్యాంక్ వచ్చింది, వాళ్ళు వచ్చేసి జూలై 9 అయితే వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఎన్సీసీ వాళ్ళు 15,000 నుంచి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది 50,000 నుంచి లాస్ట్ ర్యాంక్ లోపల మధ్యలో వచ్చింది మాకు ర్యాంక్, అప్పుడు మీరు ఏం చేయాలంటే జూలై 9 అయితే వెళ్ళాలి ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇన్ కేస్ మీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఉంది 15,000 నుంచి లాస్ట్ ర్యాంక్ మధ్యలో వచ్చిన ర్యాంకు, మీరు జూలై 9 అయితే వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ పీడబ్ల్యూడి స్పోర్ట్స్ అండ్ కోటా ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఉంటే మీరు అనేది 9th తేదీ జూలై 9 అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాలి. ఇదే అనమాట స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు ఒకసారి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే వెళ్ళాలి. ఆన్లైన్లో సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఆ ఒరిజినల్ జిరాక్స్ ఇంటూ 2 సెట్ జిరాక్స్ తీసుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ దగ్గరికి వెళ్ళాలి ఫర్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఓకేనా? ఇక్కడ చూడండి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు సబ్మిట్ చేసింటారు కదా, ఆ అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే తీసుకుపోవాలంట, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ నేను చెప్పా కదా, మళ్ళీ అవే చెప్తున్నారు. ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డ్, ఏపీ ఈసెట్ హాల్ టికెట్, మీ డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ, మార్క్స్ మెమోస్ అనమాట ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, యాక్చువల్గా ఇది ఎవరికి వచ్చిండదు ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, అదైతే స్కిప్ చేయండి. అది వచ్చేసి మనకు సెప్టెంబర్ అక్టోబర్లో అయితే వస్తుంది, దాన్ని అయితే పట్టించుకోకండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ఎస్ఎస్సి ఒరిజినల్ మెమో అనమాట. ఓకేనా? మార్క్స్ మెమో. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్, డిప్లొమా వాళ్ళకైతే 7th నుంచి డిప్లొమా ఫైనల్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇన్ కేస్ డిగ్రీ వాళ్ళకైతే 9th నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అయితే కావాలి. ఓకేనా? రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట, ఇది ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యింటారో లాస్ట్ 7 years సర్టిఫికేట్ అయితే వాళ్ళకి కావాలి. ఇది నాన్ లోకల్ సర్టిఫికేట్ మీకు ఉంటే అది అయినా ఎవరికి ఉండదు. ఎంప్లాయీ సర్టిఫికేట్, ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ ఎవరికి ఉండవు, ఏపీ ఈసెట్ అప్లై చేసిన వాళ్ళకి ఎవరో రేర్ కేసెస్ వీళ్ళందరూ 8th AB. ఇంకా 9th వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఓకేనా? ఓసీ వాళ్ళకి అక్కర్లేదని ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకవేళ ఉన్నా కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ చెప్పా కదా, 1/1/2022 తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూ సర్టిఫికేట్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనమాట. ఇది కూడా ఎవరైతే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి ఉంటారో ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వచ్చేసి ఈ ఇయర్ 2025-26 ఉంటేనే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతుంది ఓసీ స్టూడెంట్స్కి. ఓకేనా? ఇది ఓన్లీ ఓసీ స్టూడెంట్స్కి అనమాట. ఇన్ కేస్ మీకు ఎన్సీసీ స్పోర్ట్స్ పీడబ్ల్యూసీ క్యాప్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు తీసుకెళ్ళచ్చు. ఓకేనా?
ఇక్కడైతే మెన్షన్ చేశారు పీడబ్ల్యూడీ అంటే ఏంటి, క్యాప్ అంటే ఏంటి, ఎన్సీసీ అంటే ఏంటి, స్పోర్ట్స్ అంటే ఏంటి, మైనారిటీస్ అంటే ఏంటి. ఓకేనా. థర్డ్ వచ్చేసి ఆప్షన్ ఎంట్రీ అనమాట. ఆప్షన్ ఎంట్రీ వచ్చేసి మీకు 7th నుంచి 10 వరకు అయితే మెన్షన్ చెప్పేసా కూడా నేను. మీరు ఒకవేళ ఆ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలంటే జూలై 11th అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి వెబ్ ఆప్షన్స్లో ఫ్రీజ్ కొట్టినారంటే అది మీరు తల కిందులు చేసి కదా, అన్ఫ్రీజ్ కాదు. మీరు మళ్ళీ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వరకు వెయిట్ చేయాలి. ఓకేనా. ఇంకా సీట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే 13th అని మెన్షన్ చేశారు. ఆఫ్టర్ 6 PM టైం కూడా మెన్షన్ చేశారు చూడండి. ఆఫ్టర్ 6 PM అని. పొద్దున్నే 13 అయ్యింది నాకు పొద్దున్నే రిలీజ్ చేయాలంటే కాదు, టైం కూడా మెన్షన్ చేశారు. వేసి కామెంట్లో పెట్టేస్తారనమాట కొంతమంది ఆతృతోళ్ళు, అన్న ఇప్పుడు అన్నా అని. నేను చాలాసార్లు చూసా వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళది. ఓకేనా. ఈ వెబ్సైట్లో అయితే సీట్ అలాట్మెంట్ మీకు రిలీజ్ చేస్తారు. ఇంతేనమాట డీటెయిల్ నోటిఫికేషన్ అబౌట్ ఈసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీరు చాలా ఓపికవంతులు అనమాట. మీకు ఇంత ఓపిక ఉంటే కానీ మీరు చూస్తున్నారు. ఇది చూసిన తర్వాత మీకు చాలా బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. ఇన్ కేస్ అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.